Hi viewers, welcome to Leela of Technologies. My name is Masudana Baswani. సో ఈ వీడియోలో వరాకిల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలని మనం డిస్కస్ చేద్దామండి. సో గా మనకి MySQL డేటాబేస్ ఒక ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. తర్వాత సమ్ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తున్నామండి. సో ఓకేనా, మీరు ఏ డేటాబేస్ అయినా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ బేసిక్ యాజ్ ఏ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఓకేనా, మనకి సో బేసిక్ నాలెడ్జ్ మినిమం 2-3 డేటాబేసెస్ మీద మనకి ఐడియా ఉండాలి. ఓకే, ఇక్కడ వరాకిల్ డేటాబేస్ మనం సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ మనం ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో వరాకిల్ డౌన్లోడ్, సో వరాకిల్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకి oracle.com వెబ్సైట్ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లింక్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఓకేనా 19C, ఓకేనా, అది కాకపోతే 21C, లేటెస్ట్ వర్షన్ 21C. ఓకే, ఇక్కడ మనకి ఓకేనా వరాకిల్ డేటాబేస్ అనేది 2 ఫామ్స్ లో అవైలబుల్ గా ఉంటుందండి. ఒకటి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అండ్ ఇంకోటి ఎక్స్ప్రెస్ ఎడిషన్. సో మీరు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కావాలనుకుంటే నో ప్రాబ్లం, ఓకేనా. సో ఇక్కడ మనకి 21C కావాలనుకుంటే విండోస్ కాబట్టి విండోస్ 64 బిట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓకేనా లాక్ ఉంది, విచ్ మీన్స్ ఈ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేయాలంటే అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం లాగిన్ అయిన తర్వాత డౌన్లోడ్ అవుతుంది, లేదా డౌన్లోడ్ అవుతుంది. సో లేదు అనుకుంటే ఇక్కడ వరాకిల్ డేటాబేస్ ఎక్స్ప్రెస్ ఎడిషన్కి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ 21C ఎక్స్ప్రెస్ ఎడిషన్ వరాకిల్ డేటాబేస్. ఓకే, సో వరాకిల్ డేటాబేస్ XE, ఓకేనా, డౌన్లోడ్స్. సో అగైన్ 21C ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఇక మనకు కావాల్సింది విండోస్ కాబట్టి సో 21C ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఫర్ విండోస్ అని క్లిక్ చేసాం అనుకోండి, సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుందండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఈ ఫైల్ అనేది ఇలా జిప్ ఫార్మాట్ లో వస్తుంది. వరాకిల్ XE 21 సంథింగ్ 3 విండోస్ 64 బిట్. సో దీన్ని మనం ఏం చేస్తున్నామండి, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి. ఎక్స్ట్రాక్ట్ సో ఏదర్ WinZip ఆర్ 7zip, మీరు ఏ ఒక మీన ఎక్స్ట్రాక్టర్ అని యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మల్టిపుల్ ఎక్స్ట్రాక్టర్స్. జిప్ ఫైల్ మనం ఎలా ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈ ఫోల్డర్లోకి వెళ్తామండి. సో ఈ ఫోల్డర్లో మనకి ఇక్కడ చూడండి, వరాకిల్ డేటాబేస్ 21C ఎక్స్ప్రెస్ ఎడిషన్ MSI ఇన్స్టాలర్ లేదా setup.exe ఫైల్, మీరు రెండిట్లో ఏదైనా నాకు డబుల్ క్లిక్ చేయొచ్చు అండి. డబుల్ క్లిక్, సో ఎస్ అనండి. Preparing to install Oracle Database 21C Express Edition. So 21C Oracle Database Express Edition. So click on next button. So I accept the license. Okay na. So next. Okay na. సో ఇక్కడ చూడండి, ఇది ఏంటి, మనకి ఈ ఫోల్డర్ లొకేషన్ లోకి ఇన్స్టలేషన్ అవుతుంది. ఇక్కడ మనకి ఓకేనా వరాకిల్ డాక్యుమెంటేషన్ లో మనం ఇక్కడ చెక్ చేస్తే లైక్ ఇన్స్టలేషన్ గైడ్ ఫర్ లైనక్స్, ఇన్స్టలేషన్ గైడ్ ఫర్ విండోస్. సో జనరల్ గా మనం ఈ వరాకిల్ ప్రొవైడ్ చేసిన డాక్యుమెంటేషన్ మనం ఒక చూసాం అనుకోండి, ఆటోమేటిక్ ఒక ఐడియా వస్తుంది. ఇన్స్టాలింగ్ వరాకిల్ డేటాబేస్ XE. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, సంథింగ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తారండి. సో కాకుండా ఇక్కడ చూడండి రన్నింగ్ ఇన్స్టాలర్. సో రన్నింగ్ ఇన్స్టాల్ అన్నప్పుడు ఇక్కడ మీరు చూడండి ఒక లాగ్ ఆన్ టు విండోస్ విత్ అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్ అన్నాడు. ఓకేనా. సో తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ఒక మైక్రోసాఫ్ట్ సంథింగ్ XE అండ్ ఎక్స్ట్రాక్ట్ టు ద జిప్ ఫైల్ టు సంథింగ్ సమ్ లొకేషన్. సో లొకేట్ setup.exe, double click on. So the installation of the prerequisites will take place if applicable to environment. In case కొన్నిసార్లు మనకి ఏంటి విండోస్ సంబంధించిన కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఒక అవి ఇన్స్టలేషన్ అవుతాయి, అంటే విజువల్ బేసిక్ సంథింగ్ అని ఒకవేళ లేకపోతే అవి ఆటోమేటిక్గా అడుగుతుంది, ఇన్స్టలేషన్ చేసుకుంటుంది సంథింగ్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఫోల్డర్ లొకేషన్ అనేది ఏ లొకేషన్ మీరు ప్రొవైడ్ చేయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ ద డెస్టినేషన్ ఫోల్డర్ విండో ఒక యాక్సెప్ట్ ద డిఫాల్ట్ లొకేషన్ ఆర్ క్లిక్ చేంజ్
టు సెలెక్ట్ డిఫరెంట్ ఇన్స్టలేషన్ డైరెక్టరీ, నో ప్రాబ్లం. సో ఈ డైరెక్టరీని యూజ్ చేయొచ్చు, లేదా మనం వేరే డైరెక్టరీని చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే డు నాట్ సెలెక్ట్ ఏ డైరెక్టరీ దట్ హ్యాస్ స్పేసెస్ ఇన్ ఇట్స్ నేమ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్ గా మనం ఏంటి, వాడు కొన్ని అయితే కొన్ని మెన్షన్ చేస్తాడు, కొన్ని అయితే మెన్షన్ చేయడండి, ఓకేనా. సో మెన్షన్ చేస్తే కన్ఫర్మ్డ్ గా మనం ఏంటి అది ఇంప్లిమెంట్ చేయాలి, అది యూజ్ చేయాలి. మనకి ఏంటి, డు నాట్ సెలెక్ట్ ఏ డైరెక్టరీ దట్ హ్యాస్ స్పేసెస్ ఇన్ ఇట్స్ నేమ్. ఇక్కడ మనకి చూడండి C:, యాప్, సో కిట్ ప్రోడక్ట్ 21C. ఇక్కడ ఎటువంటి మనకి ఏంటి లొకేషన్ మీన్ లైక్ స్పేసెస్ లేవు. ఓకే, సో లేదు, ఇన్ కేస్ ఒకవేళ మనం మోడిఫికేషన్ చేంజ్ చేద్దాం అనుకుంటే, సో క్లిక్ ఆన్ దిస్, ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సో ఈ లొకేషన్ తీసేసి ఇక్కడ ఒరాకిల్ అంటున్నాం, ఒరాకిల్. ఓకే, సో తర్వాత ప్రోడక్ట్ 21C, ఇక్కడ ఎటువంటి స్పేసెస్ లేకుండా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే. సో C:, ప్రోడక్ట్ 21C. సో ఇన్ కేస్ ఒకవేళ చెక్ చేయండి, C డ్రైవ్ లో ఒరాకిల్ ఫోల్డర్ ఏమైనా ఉందా. ఇక్కడ C డ్రైవ్ లో ఒరాకిల్ ఫోల్డర్ ఏమి లేదు, నో ప్రాబ్లం. ఓకే, C పాయింట్ అండి, ఇవి చెప్తున్నాడండి. ఒక ఇన్స్టలేషన్ డైరెక్టరీ ఉంది, మనం కావాలని చెక్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ విండో చూడండి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్, ఎంటర్ డేటాబేస్ పాస్వర్డ్ ఫర్ సిస్ అండ్ సిస్టమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మనకి ఒక యూజర్ క్రియేట్ చేసుకోకుండా డిఫాల్ట్ గా కొన్ని యూజర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఏ యూజర్స్, సిస్ ఆ సిస్టమ్ ఆర్ పి ఒక డిబిఏ ఒక పిడిబి అడ్మిన్. ఈ అకౌంట్స్ కి మీకు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమంటున్నాడు. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు, బట్ నేను సిస్టమ్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. సిస్టమ్ కన్ఫర్మేషన్. సో ఎందుకంటే డేటాబేస్ ఈ రోజు లాగిన్ అయ్యామనుకోండి, 1 వీక్ తర్వాత లాగిన్ అయితే పాస్వర్డ్ గుర్తుపెట్టుకోలేము. సో ఇక్కడ బెటర్ టు గివ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, బోత్ ఆర్ సేమ్. సో యాజ్ యూ విష్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. చూడండి, డెస్టినేషన్ ఫోల్డర్ ఓకేనా, ఇక్కడ మీకు ఇన్స్టలేషన్ అవుతుంది. సో ఒరాకిల్ హోమ్ ఓకేనా, ఇది తర్వాత ఒరాకిల్ బేస్ డైరెక్టరీ. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్స్ ఏవి వస్తాయి. సో నెక్స్ట్, ఓకేనా, సో క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో it will take some time అండి, ఓకేనా. సో ప్లీజ్ వెయిట్. సో validating ఇన్స్టలేషన్, ఎక్స్ప్రెస్ ఎడిషన్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో మనకి ఇక్కడ ఇన్స్టాల్ చేసేటప్పుడు మధ్య మధ్యలో మనకి ఇక్కడ చూడండి ఎలో యాక్సెస్ అని అడుగుతుంది, విండోస్ సంథింగ్, ఓకేనా. మీరు ఎలా అంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, కాన్ఫిగరింగ్ ఒరాకిల్ ఎక్సీ లిజనర్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటి అంటే సర్వీస్ నేమ్ ఒకటి ఉంటుందండి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కనెక్ట్ డేటాబేస్ by using Java or by using Python or by using some other technology. సో ఫర్ దట్ మనం ఏంటి, పోర్ట్ నెంబర్ కావాలి. సో ఒక డేటాబేస్ నుంచి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి డేటాబేస్ కనెక్టివిటీ మనం చేయాలి అనుకుంటే, బై యూజింగ్ జావా సమ్ డేటా మనం స్టోర్ చేయాలి ఇన్ ఒరాకిల్ డేటాబేస్. సో దానికి సంబంధించిన డేటాబేస్ సంబంధించిన పోర్ట్ నెంబర్ తెలియాలి, ఏ ఏ టేబుల్లో స్టోర్ చేస్తున్నాము, తర్వాత ఆ పోర్ట్ నెంబర్ తర్వాత లిజనర్, లైక్ సర్వీస్ ఐడి ఒకటి ఉంటుందండి, ఓకేనా. ఎస్ఐడి అని చెప్పేసి ఆ సర్వీస్ ఐడి ఏంటి, సో అది కాన్ఫిగర్ చేసుకుంటుందండి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఇక్కడ చూడండి, సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుందండి, ఒరాకిల్ డేటాబేస్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. సో ఒకసారి
సో Oracle డేటాబేస్. ఇక్కడ మనకి పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఒకనా సో కంటైనర్ డేటాబేస్ లోకల్ హోస్ట్ 1522. ఇక్కడ చూడండి ఒకనా 1522 దట్ ఇస్ ద పోర్ట్ నెంబర్. ఓకేనా, లోకల్ హోస్ట్ డేటాబేస్. ఇక్కడ మనకి హోస్ట్ ఏంటి, లోకల్ హోస్ట్ మీన్స్ సేమ్ సిస్టమ్. అయితే డేటాబేస్ సిస్టంలోనే ఉంది, తర్వాత మనం రన్ చేసే ప్రోగ్రామ్ కూడా ఇక్కడే ఉంది అనుకోండి, సేమ్ సిస్టమ్ లోకల్ హోస్ట్ అంటాం. సో 1522. ఓకే. సో తర్వాత ప్లగబుల్ డేటాబేస్ లోకల్ హోస్ట్. అక్కడ చూడండి మనకి డేటాబేస్ నేమ్ ఇచ్చాడు XCPDB1 అని. సో ఇంతకు ముందు మనకి ఏంటి అంటే ఒకనా XC అని ఇచ్చేవాళ్ళం అంతే, ఓన్లీ ఫర్ అంటే లోవర్ వెర్షన్ ఏవైతే 11G ఉంది. సో ఒకనా 10G ఉంది. ఒకనా వాటికి మనం ఏంటి జస్ట్ ఎక్స్ప్రెషన్ అయితే జస్ట్ XC అని సరిపోతుంది డిఫాల్ట్ గా. ఇక్కడ మార్చాడండి ప్లగబుల్ డేటాబేస్ లోకల్ హోస్ట్. సో ఇక మనకి ఏంటి ప్లగబుల్. సో సో ప్లగబుల్ డేటాబేస్, సో లోకల్ హోస్ట్. ఓకేనా. సో తర్వాత XCPDB1. సో స్లాష్, సో క్యాపిటల్ XCPDB1. సరే. సో ఓకేనా XCPDB1. XCPDB1. సో తర్వాత ఇన్ కేస్ ఎక్స్ప్రెషన్ URL https://localhost:. సో ఇన్ కేస్ ఒకవేళ మనం వెబ్ లో ఓపెన్ చేయాలనుకోండి https:// సో చెప్తాను అయిందా http ఓకేనా http ఓకేనా సో స్లాష్ ఓకేనా. సో లోకల్ హోస్ట్ సో కోలన్ 5500/5500/EM. సో మీరు ఏంటి ఒకవేళ లోకల్ హోస్ట్ లో మనం ఓపెన్ చేయాలనుకుంటే ఓకే. సో యూజర్ నేమ్, పాస్వర్డ్, కంటైనర్ నేమ్. మనం ఒకవేళ ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి అనుకుంటే వెబ్ లో, సో ఒరాకిల్ ఎంటర్ప్రైజ్ మేనేజర్ డేటాబేస్ ఎక్స్ప్రెస్ యూజర్ నేమ్, పాస్వర్డ్, కంటైనర్ నేమ్. సో ఇలా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలండి. సో వాడే ప్రొవైడ్ చేస్తున్నాడండి. ఇక్కడ పోర్ట్ నెంబర్ ఏంటి 1522. సర్వీస్ SID అంటాం, సర్వీస్ నేమ్ అంటాం, XCPDB1 అంటాం అండి, XCPDB1 అంటాం. ఓకే. జస్ట్ ఫినిష్. సో కంప్లీట్ అయిపోయింది, ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి SQL ప్లేస్ వస్తుంది చూడండి. సో ఇక్కడ రాలేదా. ఓకే, ఇక్కడ చెక్ చేద్దాం యాప్స్ లో. సో సో ఒరాకిల్ ఓకేనా 21C కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఓకేనా SQL ప్లేస్. సో మనకి ఒక కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం మై SQL కమాండ్ ప్రాంప్ట్. ఇది ఏ SQL? ఒక ఒరాకిల్ SQL ప్లేస్. సో కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం యాక్సెస్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేయాలి SQL ప్లేస్. సో SQL ప్లేస్ మీరు ఇది యూజ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఫాంట్ ఓకేనా. సో సంథింగ్ 28. ఇక్కడ లూసిడెక్ కన్సోల్ పెట్టుకోండి. సో అడ్మిన్ మోడ్ లో ఓపెన్ చేస్తే మనకు అది ఉండదు. యూజర్ నేమ్ ఇందాక సిస్ ఓకేనా ఇచ్చామండి. సో తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మనం ఏం ఇచ్చాము, సిస్టమ్. ఇక్కడ మనం ఒరాకిల్ డేటాబేస్ లో పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అది డిస్ప్లే అవ్వదు సిస్టమ్. సో ఒక కనెక్షన్ షుడ్ బి ఇక్కడ మనం సిస్టమ్ అని టైప్ చేయండి. సిస్టమ్ యూజర్ నేమ్ సిస్టమ్, సో పాస్వర్డ్ సిస్టమ్. కనెక్టెడ్ టు ఒరాకిల్ డేటాబేస్ 21C ఎక్స్ప్రెస్ ఎడిషన్ సంథింగ్. సో యూజర్ నేమ్ సిస్టమ్ అండ్ పాస్వర్డ్ సిస్టమ్. లేదు ఇక్కడ మనం ఏంటి CONN. ఇక మనకి ఏంటి సిస్టమ్ అని టైప్ చేసి తర్వాత మనం ఫార్వర్డ్ స్లాష్ నొక్కి పాస్వర్డ్ టైప్ చేయొచ్చండి. ఇక్కడ పాస్వర్డ్ మనకి డిస్ప్లే అవుతుంది.
సిస్టమ్. ఓకే, సో ఇక్కడ మనకి సిస్టమ్ ఒక యూజర్ కనెక్ట్ అయ్యామండి. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అన్నాం అనుకోండి. సో ఈ డిఫాల్ట్ యూజర్ దీంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తుందండి. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ టేబుల్స్ చూపిస్తుందండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అనేది. సో ఇక్కడ మనం ఒక వరాకిల్ ఏం చేస్తామంటే లాజికల్ డేటాబేస్ ఏమి ఉండవు మనకి. ఏంటంటే ఇక్కడ సింగిల్ డేటాబేస్ సర్వర్. ఇక్కడ మనం డిఫరెంట్ యూజర్స్ క్రియేట్ చేసుకుంటాం. డిఫరెంట్ యూజర్స్ మనం ఏంటి డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేస్తామండి. సో ఫర్ దట్ మనం ఏంటి ఇక్కడ సెపరేట్ యూజర్ క్రియేట్ చేసుకోండి, అక్కడ టేబుల్ క్రియేట్ చేసుకోవడం అనేది బెటర్. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సమ్ టేబుల్స్ ఉన్నాయి కదా, అవి కాకుండా. సో అలాగే ఇక్కడ ప్రీ డిఫైన్ డేటాబేస్ వచ్చినాయా. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఈఎంటి సంథింగ్. సో ఈఎంపి డేటాబేస్ ఏం రాలేదు. ఓకే, సో జనరల్గా మనకి ఏంటి సో యూజర్ నేమ్. సో ఎంటర్ బై ఎడిషన్స్ మీరు అప్లై చేస్తే ఓకేనా, కార్ట్ యూజర్ అన్లాక్ చేస్తున్నాం అనుకోండి, ఈ యొక్క టేబుల్స్ మీద ఎంప్లాయీ టేబుల్స్ మీద మనం అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇదండి సింపుల్ గా మనం ఏంటి ఒకసారి మనం క్లోజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఒక ఆల్రెడీ పాత్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సంథింగ్ ఇక్కడ ఎస్క్యూఎల్ ప్లస్ అని టైప్ చేయండి. సో ఎస్క్యూఎల్ ప్లస్ అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ లో మనం ఏమంటున్నాం ఎస్క్యూఎల్ ప్లస్. సో యూజర్ నేమ్ ఓకేనా సిస్టమ్, ఓకేనా సిస్టమ్. సో కనెక్టెడ్ టు ఇలా వస్తేనే మనం కనెక్ట్ అయ్యామని. సో మీరు కమాండ్ ప్రాంప్ట్ డౌన్ చేసి డైరెక్ట్ గా ఎస్క్యూఎల్ ప్లస్ ఆటోమేటిక్ పాత్రలోకి వెళ్ళిపోతుంది. ఎస్క్యూఎల్ ప్లస్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అవుతుంది. సో మనం ఎంటర్ చేస్తాం. ఇలా అయినా మనం లాగిన్ అవ్వచ్చు. సో ఎలా అండి, సో మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం సిఎండి. ఓకేనా, మీ ఇష్టం ఎక్కడైనా చేయొచ్చు, ఏ డైరెక్ట్లో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక మనం ఏం చేస్తున్నాం ఎస్క్యూఎల్ ప్లస్ అంటున్నాం. సో ఆటోమేటిక్ ఏంటి యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేయలేదు, ఒక ప్రీవియస్ గా ఆల్రెడీ వాడిచ్చిన యూజర్ నేమ్ సిస్టమ్. సో పాస్వర్డ్ ఏంటి సిస్టమ్. ఇక్కడ మనకి చూడండి సిస్టమ్. సో సిస్టమ్ అని ఇద్దాం. సో కంటైనర్ నేమ్ ఒకసారి పక్కన పెడితే సో ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే అండి, సో ఇదేంటి మనం బ్రౌజర్లో మనం ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే సో టేబుల్ స్పేస్ పర్ఫార్మెన్స్ ఒక స్టేటస్ ఒక ఇవి మన సర్వీస్ నేమ్స్ ఏమన్నాయి, కంటైనర్స్ ఏమన్నాయి. ఇక మనం చూడండి ఒక పీడిబి సో ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఓకే, సో సిస్టమ్. సో ఓకే, సో లాగౌట్. సో ఇదండి. సో మనం ఓకేనా ఎస్క్యూఎల్ ప్లస్ ఓకే. సో ఓకేనా ఒరాకిల్ డేటాబేస్ని ఎలా డౌన్లోడ్ చేయాలని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్. సో ఈ పోర్ట్ నెంబర్ అండ్ ఈ సర్వీస్ ఐడి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ మనం జావా టు ఒరాకిల్ డేటాబేస్ అది కూడా ఎక్స్ప్రెస్ ఎడిషన్ దట్ ఈస్ 21C మనం ఇన్స్టాలేషన్ చేసాము కనెక్ట్ అవ్వాలి అనుకుంటే పోర్ట్ నెంబర్ అండ్ సర్వీస్ ఐడి. సో థ్యాంక్ యూ ఆల్. సో సో మీన నెక్స్ట్ నుంచి ఒరాకిల్ డేటాబేస్ కూడా మనం ఏంటంటే కొన్ని స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్, సో అవి కూడా మనం ఒరాకిల్ డేటాబేస్ చెక్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక సో నోటిఫికేషన్ పెట్టుకోండి. ఏమైనా వీడియోస్ మనకి నేను అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఓకేనా లైక్ సి లాంగ్వేజ్ ఆర్ జావా ఓకేనా పైథాన్ ఆర్ .NET సో ఓకేనా ఏదైనా మీకు కోర్స్ ఏమైనా కావాలనుకుంటే సో ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ ఆల్.